ఏమయ్యా, మీలా మేము నూతిలో కప్పలం అనుకుంటున్నావా? మేము వాక్యాన్ని పరిశీలించేవారం. యేసు ప్రభు వారు అన్యారాధన కోసం మాట్లాడలేదా? ఎవరు చెప్పారు? మీరు మా దగ్గర నేర్చుకోండి, నూతిలో కప్పల్లాగా ఉండొద్దు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మనకు జాన్ కొయ్య గారు BOUI వారికి బైబిల్ నేర్పించడానికి, వారు కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆయన యొక్క మాటలను పరిశీలనగా విని ఆలోచించాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా జాన్ కొయ్య గారు వారు మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. ఒకసారి వారు మాట్లాడినటువంటి వీడియోని మనం చూద్దాం. ఏమయ్యా, మీలా మేము నూతిలో కప్పలం అనుకుంటున్నావా? మేము వాక్యాన్ని పరిశీలించేవారం. యేసు ప్రభు వారు అన్యారాధన కోసం మాట్లాడలేదా? ఎవరు చెప్పారు? మీరు మా దగ్గర నేర్చుకోండి, నూతిలో కప్పల్లాగా ఉండొద్దు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22లో యేసుప్రభు వారు ఏమంటున్నారో చదువుతాను, విను. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అక్కడ సమరయ స్త్రీ, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఈ మాట అన్నారు. ఆ పర్వతం ఏంటో మీకు తెలుసా? తెలుసుకో, గెరిజం కొండ. ఆ కొండ మీద ఎన్నో అన్యారాధనలు జరిగేవి. సమరయులు అక్కడ ఆరాధన చేసేవారు. అక్కడ టైంకి జ్యూస్ దేవతని ఆరాధన చేసేవారు. అందుకే యేసుప్రభు వారు అక్కడ సందర్భంలో మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారే కాదు, పౌలు గారు కూడా తెలియబడని దేవుడు అనే విషయాన్ని ఎత్తి చూపిస్తూ మరి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మాట్లాడలేదా? అలాగే ఎంతోమంది అనుజనులతో ఆయన తరికించి ఆయన క్రీస్తు వైపు నడిపించలేదా? ఆనాడు యేసుప్రభు వారు ప్రారంభించిన ఆ పోరాటం, పౌలు గారు ప్రారంభించిన ఆ పోరాటం మేము ఇప్పుడు చేస్తున్నాం. నీకు తెలియపోతే తెలుసుకో. ఎవరు జోకర్లు? మీరైతే బఫూన్లు, ఒక మాటలో చెప్పాలంటే బఫూన్లు మీరు. మరి మీరు వీడియోని గమనించారని ప్రతి ఒక్కరిని కూడా మరి నేను అనుకుంటా ఉన్నాను. మరి జాన్ కొయ్య గారు మాట్లాడినటువంటి ఈ యొక్క ప్రసంగంలో జాన్ కొయ్య గారు చెబుతూ ఉన్నారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు నూతిలో ఉన్నటువంటి కప్పల వంటి వారుగా మీరున్నారు. మీకు బైబిల్ జ్ఞానం తెలియాలంటే మీరు బయటికి రావాలి అని మనకు తెలియచేసి ఉన్నారు. అయితే జాన్ కొయ్య గారు బయటికి వచ్చి బయట తిరిగి, అంటే ప్రపంచమంతా తిరిగి జాన్ కొయ్య గారు మనకు నేర్పించిన విషయాలు మనకు తెలియజేసి ఉన్నారు. ఏమిటి ఆ విషయాలు అని మనము గనక పరిశీలన చేస్తే, జాన్ కొయ్య గారు 3 విషయాలు మాట్లాడారు. ఒకటి, యేసుక్రీస్తు విగ్రహ ఆరాధన గురించి మాట్లాడారని. రెండవ విషయము, పౌలు గారు ఎథెన్స్ పట్టణంలో విగ్రహారాధన గూర్చి డిబేట్లు చేశారని, బోధ చేశారని మనకు ఆయన వివరించి ఉన్నారు. ఎక్స్ట్రాగా ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మూడో విషయముగా బైబిల్లో ఉన్న విషయాలను, అర్థాలను ఏ విధంగా తొలగించాలి, అలాగే లేని విషయాలను ఏ విధంగా కల్పించాలి అనే విషయాలను కూడా జాన్ కొయ్య గారు మనకు నేర్పించడం అనేది జరిగింది. ఇది బైబిల్ అనుసారమైనదా అని ఇప్పుడు మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే జాన్ కొయ్య గారు మనకు వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి, బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది దేవుని
వెంబడిస్తున్నటువంటి, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి అనేక మంది క్రైస్తవులు పౌలు శీలలు చెప్పినటువంటి మాటలు బైబిల్లో అలా ఉన్నవా లేదా అనేది వారు పరిశీలన చేశారు. ఇప్పుడు మనము కూడా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేను గొప్ప జ్ఞానిని, నేను ప్రపంచమంతా చుట్టొచ్చాను, నేను చాలా జ్ఞానాన్ని నేర్చుకున్నాను, మీకైతే ఏమీ తెలీదు అని మాట్లాడినటువంటి ఈ జాన్ కొయ్య గారు చెప్పినటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేయాలి. ఎందుకు అంటే చాలామందికి ఈ విషయాలు తెలియవు అని వారు మాట్లాడి ఉన్నారు. అయితే ఈ విషయాలు మనం పరిశీలన చేస్తే జాన్ కొయ్య గారు మాట్లాడినటువంటి మొదటి సందర్భాన్ని మనం చూస్తే, ఒక స్త్రీ ఆయనతో చెబుతూ ఉంది. ఆ సందర్భాన్ని గనక మనం పరిశీలన చేద్దాం. ముందుగా ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, ఈయన మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే 22వ వచనంలో మాట్లాడారు ఆయన. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము, రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అంటే ఇక్కడ జాన్ కొయ్య గారు మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ స్త్రీని గూర్చి మాట్లాడారు ఈయన. ఏమిటి అంటే ఆ స్త్రీ వాళ్ళ పితరులు ఉన్నటువంటి కొండ ఏంటో తెలుసా, ఆ కొండలో ఏం జరుగుతుందో తెలుసా, మీకు తెలియదు నాకు తెలుసు అని చెప్పి ఏమని చెప్పి ఉన్నారు, ఆ కొండలో విగ్రహారాధన జరుగుతూ ఉంది, వాళ్ళ పితరులు విగ్రహారాధన చేశారు అని మన జాన్ కొయ్య గారు ఈ మాటలను మనకి చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఉద్దేశం ఏమిటి, జాన్ కొయ్య గారు మనకు తెలియపరిచినటువంటి ఉద్దేశం ఏమిటి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఆ కొండ మీద విగ్రహారాధన చేశారు అని ఇక్కడ ఉన్నదా? లేని దాని గురించి ఎందుకు మాట్లాడాలి? మనం బైబిల్లో వచనాలను మనం మాట్లాడేటప్పుడు బైబిల్ పరిధిలోనే మాట్లాడాలి. బైబిల్కి బయటకు వెళ్ళి మనం మాట్లాడకూడదు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడించాడు, ఏమి రాయించాడు అనే దాన్ని మనం పరిశీలన చేయాలి. ఇక్కడ సందర్భం ఏమిటి? జాన్ కొయ్య గారు ఈ మాటలను చూపించి బయట విషయాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. బైబిల్ మనకేమని చెబుతూ ఉంది, ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. అంటే బైబిల్లో ఉన్న వచనాలను కలిపి చెరపకూడదు, కలిపినా అందులో ఉన్న అర్థాలను తీసివేసిన అది చాలా ప్రమాదకరమైనది. అయితే ఈరోజు జాన్ కొయ్య గారు తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఏం చేస్తూ ఉన్నాడంటే కలుపుతూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు విగ్రహారాధికులను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, విగ్రహారాధుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే దానిని సమర్థించుకోవడం కోసం యేసుక్రీస్తు వారు కూడా విగ్రహారాధికుల గురించి మాట్లాడారు, విగ్రహాల గురించి బోధించారు అని చెప్పి జాన్ కొయ్య గారు కలుపుతూ ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటి, విషయం ఏమిటని కనుక మనం ఆలోచన చేస్తే 20వ వచనం నుంచి చూడండి. ఆ స్త్రీ అంటుంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నారు, ఈ పర్వతము మీద అయినను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అక్కడ విగ్రహారాధన జరుగుతుందని చెప్తూ అన్నాడా, ఆ పర్వతంలో ఆరాధన జరుగుతుందని చెప్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు చెప్పింది విగ్రహాలను గురించి కాదు. ఆ స్త్రీ అడిగింది కూడా మా పితరులు ఏమని బోధ చేశారు,
మేము ఉంటున్నటువంటి పర్వతము మీద ఆరాధన జరుగుద్దని మా పితరులు చెప్పారు. మీరు వచ్చినప్పుడు ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని చెబుతారని మా పితరులు చెప్పారని ఆవిడ చెబుతూ ఉంది. ఇంతకు ఈవిడ చెప్పింది దేవుని గూర్చా విగ్రహారాధన గూర్చా మనం ఆలోచన చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమెకు సమాధానంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళేమో విగ్రహారాధన గురించి మాట్లాడారని వీళ్ళ సొంత ఆలోచనలను ఇక్కడ కలుపుతూ ఉన్నారు. ఆ స్త్రీ గురించి మనం గనక ఆలోచన చేస్తే ఆ స్త్రీ నివాసము చేస్తున్నటువంటి, వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి పర్వతం ఏంటో మనకి జాన్ కొయ్య గారు ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు. అయితే ఇది ఆ స్త్రీ చెప్పిన కొండ ఏది అసలు మనం ఆలోచన చేస్తే, నేను స్క్రీన్లో ఒకటి మనకి స్క్రీన్ షాట్ పెడతాను, అది చూడండి. ఆ స్త్రీ చెప్పిన కొండ ఏది అని మనం ఆలోచన చేస్తే అది గెరిజీము అనే పర్వతము. ఇది సమరయుల యొక్క ప్రాంతము, సమరయ ప్రాంతంలో ఉంది. సమరయులు యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని అంగీకరించలేదు. వారు గెరిజీము పర్వతంపై తమకంటూ ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు. అందువల్ల వారు దేవుని ఆరాధన గెరిజీము పర్వతం మీదనే జరిగించాలి అని నమ్మారు. ఎందుకు ఇక్కడ ఈ మాటలను చెబుతూ ఉన్నారంటే, సమరయులు యూదులతో కలిసి ఉండకూడదు, యూదులు సమరయులతో సాంగత్యం చేయకూడదు, వివాహాలు చేసుకోకూడదు, సంబంధాలు పెట్టుకోకూడదు. ఇవి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కొన్ని నిబంధనలు. దానికి చరిత్ర ఉంది, దానికి విధానం ఉంది. దాని గురించి మాట్లాడితే అదొక సబ్జెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ స్త్రీ ఎందుకు అలా మాట్లాడిందంటే, వాళ్ళు సమరయ ప్రాంతంలో ఒక పర్వతం, ఒక కొండ ఉంది, అందులో ఆరాధన జరగాలి అని చెప్పి మా పితరులు చెప్పారని ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో వారు ఒక మందిరాన్ని కట్టుకున్నారు, ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు. ఎందుకు అంటే వీళ్ళు యూదులతో కలిసి దేవుని ఆరాధించడానికి కుదరదు. కాబట్టి వీళ్ళు విడిగా ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు. ఆ దేవాలయంలో ఆరాధన జరుగుతూ ఉంది. వాళ్ళు ఎందుకు దేవుడు ఇక్కడే ప్రత్యక్షమవుతాడు అని వారు గనక ఎందుకు అలా చెబుతూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, మనకు దాని గురించి యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనంలో అక్కడ ఇశ్రాయేలీయులు ఆశీర్వాదములను ప్రకటించుకున్నారు. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ పర్వతములో, ఆ కొండ మీద ఎందుకు వారు కట్టుకొని వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నారని గనక మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు ప్రాంతం నుంచి బయటకు వచ్చిన తరువాత పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళతానని దేవుడు వాగ్దానం చేసి వాళ్ళు నడిపించినప్పుడు మోసే ఆ ప్రాంతానికి చేరరు. అయితే అక్కడ చేర్చింది యెహోషువతో మాట్లాడేటప్పుడు యెహోషువ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు మోసే ద్వారా రాయించినటువంటి, ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆశీర్వచనములను అక్కడ వాళ్ళు చదవడం అనేది జరుగుద్ది. అక్కడ ఆ యొక్క వచనాలను చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకు వాళ్ళు ఇక్కడే దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఇక్కడే ఆరాధన జరగాలని వారు మాట్లాడుతూ ఉన్నారంటే, పూర్వము ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయులకు ఆశీర్వచనములను చదివింది అక్కడే. ఆశీర్వాదాల గురించి యెహోషువ ధర్మశాస్త్రం నుంచి చదివింది ఆ ప్రాంతంలోనే. అందుకనే వీళ్ళేమనుకుంటున్నారంటే ఇక్కడే ఆరాధన జరగాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రీతిగా నడిచారు. ఆ స్త్రీ అందుకనే ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెబుతారని మా పితరులు చెప్పారని చెప్పింది. అందుకు యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. అంటే మీరు ఆరాధించేటటువంటి ఆరాధన మీకు తెలియదు.
అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తూ ఉన్నాము అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. ఏమిటి ఆ ఆరాధన? యేసుక్రీస్తు వారు తన శిష్యులు ఏ రీతిగా ఆరాధన చేస్తున్నారు అని మనం కనుక చూస్తే, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ఆరాధన, ఏ రీతిగా ఆరాధన చెయ్యాలో అక్కడ ఆ స్త్రీకి చెబుతూ ఉన్నాడు. విగ్రహారాధన గురించి మాట్లాడా? ఆరాధన ఎలా చేయాలి అనేది చెబుతూ ఉన్నాడా? ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరి మీరు చెప్పింది ఏంటి? ఒక మొక్క చెప్పేసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని దూషించి మాట్లాడడం అనేది జరుగుతుంది. వాక్యం గురించి మీరేం వివరించలేదు. ఇదేనా మేము నేర్చుకోవాల్సింది? మీ దగ్గర వచ్చి మీరు నేర్పించే మాటలు ఇవేనా? దాని గురించి పూర్తి వివరణ వద్దా? వెనకేంటి, ముందేంటి, అక్కడ చెబుతున్నటువంటి సందర్భం ఏంటి, ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ఆరాధన అంటే ఏంటో చెబుతూ ఉన్నాడు. ఆరాధన ఎలా చేయాలట? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. జాగ్రత్తగా వినాలి. ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ ఎప్పుడు వస్తుంది నీ దగ్గరికి? పరిశుద్ధాత్ముడు రావాలంటే ముందు బాప్తిస్మం. యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన భూమి మీద బ్రతికి చనిపోయి తిరిగి లేచాడని నమ్మితేనే మనము బాప్తిస్మం తీసుకుంటాం. అది ఎవరైతే అంగీకరించుకొని బాప్తిస్మం తీసుకుంటాడో వాళ్ళ యొద్దకి ఆత్మ వస్తుంది. అప్పుడే ఆత్మ వానిలోనికి ప్రవేశం చేస్తుంది. అందుకనే ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. సత్యం అంటే ఏంటి? వాక్యము. ఎవరిలోనైతే వాక్యము అంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడో వాళ్ళలో వాక్యం ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళలో నివాసం యోగ్యంగా ఉంటే మనలో ఆ పరిశుద్ధాత్ముడు ఉంటే, ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు అన్నాడు, ఎవడైతే నా మాట విని నేను తలుపు నొద్ద నుండి తట్టుచి ఉన్నాను, నా స్వరము విని తలుపు తీస్తారో ఇద్దరం కలిసి భోజనము. వాక్యం అనే భోజనాన్ని మనం స్వీకరించవచ్చు. ఆత్మ వాక్యము అంటే క్రీస్తు పరిశుద్ధాత్ముడు, ఈ రెండు మిళితమై మనలో ఉంటే మనం ఎవరిని ఆరాధన చేయొచ్చట? తండ్రి ఆశ ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు కావాలని తండ్రి యొక్క ఉద్దేశం. మీరు దేనికోసం పోరాటం చేస్తున్నారు? విగ్రహారాధికులను, వారిని టార్గెట్ చేసి మీరు బోధలు చేస్తూ ఉన్నారు. మీ యూట్యూబ్ ఛానల్ అంతా చూస్తే, మీ ఛానల్లో చూస్తే క్రీస్తును గూర్చి కాకుండా వాళ్ళను గూర్చే ఎక్కువ వీడియోలు ఉంటాయి మీ దగ్గర. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏం నేర్పిస్తూ ఉన్నారు మీరు? ఇదేనా మేము మీ దగ్గర వచ్చి నేర్చుకోవాల్సింది? దేవుడు ఏం చేయమన్నాడో మీరేం చేస్తామన్నారు. వారు వినరు. మీరెన్ని వీడియోలు చేసినా, ఎన్ని కౌంటర్లు వేసినా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారే కానీ వాళ్ళ బ్రతుకులు మార్చుకోరు, వారు ఆత్మలను మార్చుకోరు. వారు వ్యాపారం మారతారని మీరు చేస్తున్నారా? వాళ్ళతోటి 1-2 మార్లు చెప్పి విడిచిపెట్టేయమన్నాడు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? జీవితాంతం వాళ్ళతోటే వాదాలు పెట్టుకొని గొడవలు రేపుకుంటూ, వాళ్ళు బాగానే మీకు కౌంటర్లు వేస్తూ వ్యూస్ కోసం వాళ్ళు వీడియోలు చేసుకుంటూ ఉన్నారు. మధ్యలో ఉన్న ఆ చూస్తున్నటువంటి వారు విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళు పగలు పెంచుకుంటూ ఎక్కడ ఎవరు దొరుకుతారా అని చెప్పి సువార్తకు వెళ్ళిన వారి మీద దాడులు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇలాంటి వాటి కోసమే కదా. 1-2 మార్లు చెప్పి విడిచిపెట్టేయమన్నారు. మీరేమో వాళ్ళతోటి జీవితాంతం కూడా వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు మానతారండి? మానరు. ఇక్కడ సందర్భానికి వస్తే ఇక్కడ విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది సందర్భము. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారండి? యేసుక్రీస్తు విగ్రహారాధన కోసం చెప్పాడని మీరు కల్పించుకుంటారా? ఇదా మేము నేర్చుకోవాల్సింది మీ దగ్గర? ఇది నేర్చుకోవడానికి ప్రపంచాలు తిరగాల? బైబిల్లో చూడండి, బైబిల్ లోతుల్లోనికి వెళ్ళండి. బైబిల్ అర్థం కావాలంటే ప్రపంచం తిరగవసరంలే. ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి, ప్రపంచాన్ని తిరిగినటువంటి అపోస్తలుడైన పౌలు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా బైబిల్లో ఉన్నారు.
బైబిల్ చెప్పింది మనం వినాలి. మన సొంత మాటలు కల్పించుకోకూడదు. బైబిల్ పరిధిలోనే మాట్లాడాలి మనం. ముందు వెనక ఏముందనేది ఆలోచించి మాట్లాడాలి. మీకు కావలసినటువంటి ముక్కను మీరు మాట్లాడేసి వీడియో పెట్టేశారు. అదేనా జ్ఞానం అంటే? ఇంకో విషయం మాట్లాడారు మీరు. ఏమిటి? అపోస్తలుడైన పౌలు ఎథెన్సు పట్టణంలో అన్యులకు సువార్త చేశాడు కదా అని. అక్కడ సందర్భం కూడా మీరు వివరించలేదు. మీకు అనుకూలంగా మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఎథెన్సు యొక్క ప్రజలు ఆలోచన ఏ రీతిగా ఉంది? ఎథెన్సు ప్రజలు అక్కడ పరిస్థితి ఏంటి? మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే, ఒకసారి మనం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గనక క్షమించండి 20 వచనాన్ని మనం చదువుదాం. 20 వచనం నుంచి చదువుదామండి. 20 వచనం నుండి. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఎథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరేయుపోగు మధ్య నిలిచి ఉన్నప్పుడు చెప్పినదేమనగా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఒకసారి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఎథెన్సు వారి యొక్క ఆలోచనలు, వారి ఆసక్తి దేని మీద ఉందంటే, కొత్త సంగతులు చెప్పుటలోనూ వినుటలోనూ ఆసక్తి కలిగి ఉన్నవారు. ఇంకా ఆ ప్రాంతంలో ఏముంది అంటే విగ్రహారాధన ఉంది. ఎథెన్సు మనం 16వ వచనంలో చూస్తే, పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధులలో తన్ను కలిసిన వారితోనూ తర్కించుచూ వచ్చెను. అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు, తెలియని వారికి చెబుతూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడంటే, కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుచున్నాడని చెప్పుకొనిరి. విషయం ఏంటో మీకు అర్థమైందండి. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ ప్రాంతంలో జ్ఞానులని చెప్పుకునేవారు, జ్ఞానము నేర్చుకున్నటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే పౌలు గారు వారితో చర్చించడం జరిగింది. అయితే అక్కడ వారితో చర్చించేటప్పుడు పౌలు గారు చెప్పినటువంటి బోధ ఏమిటి అంటే, క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి బోధ చేశాడు. అయితే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ వదరబోతు ఏదో చెబుతూ ఉన్నాడు అనుకున్నారు. ఎందుకు ఆ ఆలోచన వచ్చింది వారికి? యేసుక్రీస్తు గురించి చెబితే వాళ్ళు దెయ్యముల గురించి బోధ చేస్తూ ఉన్నాడు, దేవతలు ఏదో ఇతర దేవతల గురించి, అన్య దేవతల గురించి మాట్లాడొచ్చు ఉన్నారని ఎందుకు అనుకున్నారు? నీకేమని తెలుసా? ఎథెన్సు పట్టణం ఎక్కడుంది? ఎథెన్సు పట్టణం వేరే ప్రాంతంలో ఉంది, వేరే దేశంలో ఉంది, వేరే ఖండంలో ఉంది. యెరూషలేం ఎక్కడుంది? ఇది వేరే ప్రాంతం. అంటే ఎథెన్సు పట్టణము ఉన్న ప్రదేశం వేరు, ఆ ప్రాంతం వేరు. అక్కడ ప్రజలు చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళకి ఎవరు తెలియదంటే యేసుక్రీస్తు వారు వాళ్ళకి తెలియదు. అందుకనే అక్కడ ఉన్నటువంటి యూదులకు, ఇశ్రాయేలులకు కానీ వాళ్ళకి ఎవరు తెలుసు అంటే మోషే ధర్మశాస్త్రం గురించి తెలుసు. అందుకని మీరు అక్కడ ఆలోచన చేస్తే యూదయలోను కాబట్టి 17 వచనం, సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధులలో తన్ను కలిసికొను వారితోనూ తర్కించుచూ వచ్చెను. అంటే ఇక్కడ మనం చూస్తే అక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి.
అక్కడ యూదులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడటం, తర్కించడం అనేది చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎవరిని గూర్చి తెలియదు అంటే యేసుక్రీస్తుని గూర్చి తెలియదు. అందుకనే వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి, యేసుక్రీస్తు మన కోసం బలైపోయాడని చెప్పితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీడు వదరబోతూ, వీడు అన్య దేవతల గురించి ప్రసారం చేస్తూ ఉన్నాడు అనుకున్నారు. అందుకనే చూడండి 19వ వచనంలో చూస్తే, అంతటా వారు అతనిని వెంట పెట్టుకొని అరియోపగు ఆ సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చెప్పుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనగోరుచున్నానా. చూడండి, మీరు ఆలోచన చేస్తే ఎథెన్సు వారు ఏ రీతిగా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, అవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. అయితే ఆయన తెలివిగా ఏమంటున్నాడు, వారి దేవతలు ఏమైనా దూషించాడా? ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారయ్యున్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా స్థలములను, మీ దేవతా ప్రతిమలను చూడుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. అంటే వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు ఎందరైతే తెలుసో వాళ్ళందరికీ గుళ్ళు కట్టేశారు. అలాగే ఇంకా దేవుళ్ళు ఎవరైనా ఉంటే అనుకొని తెలియబడని దేవునికి అని కూడా గుడి కట్టారు. ఆ గుడి గురించి ఆయన తెలివిగా అన్యజనుల మధ్య ఏ రీతిగా బోధ చేయాలో ఆయన తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీకుందా ఆ తెలివి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఇక్కడ వాళ్ళ మధ్యకు వెళ్ళి ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, నేను ప్రకటిస్తున్నటువంటి ఆ దేవత ఎవరు, ఆ దేవుడు ఎవరు అని మీరు ఆలోచన చేస్తే, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరు కాదు, తెలియబడని దేవునికి. అంటే మీరు ఒక గుడి కట్టారు కదా, ఒక బలిపీఠము కట్టారు కదా, తెలియబడని దేవునికని. ఆ దేవుని గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ? వాళ్ళు కట్టుకున్నటువంటి గుళ్ళకు, దేవుళ్లకు వాళ్ళ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, వాళ్ళ గురించి కొంత సమాచారం తెలిసి ఉండొచ్చు. కానీ తెలియబడని దేవునికి అని చెప్పారు కదా, దానిని బట్టి ఆ దేవుడు ఎవరు కాదు ఈయన అని చెప్పి వాళ్ళకి సువార్త ప్రకటించడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. అలాగే జాన్ కొయ్య గారు, మీరు కూడా ఆలోచన చేయండి. పౌలు గారు అన్యజనులకు విగ్రహాల గురించి రీతిగా మాట్లాడారు కదా, మేము కూడా ఆయనకలాగే చర్చలు అలాగే డిబేట్లు చేస్తూ ఉన్నామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సువార్త ప్రయాణాలలో, ఆయన పత్రికలలో కానీ ఈ విగ్రహాల గురించి ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు? ఎన్నిసార్లు ఆయన డిబేట్లు చేశాడు? వాళ్ళతోటి తన జీవితాన్ని గడిపాడా? ఆలోచన చేయాలి. ఆయన సువార్త ప్రయాణంలో వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని ఎదుర్కొన్నాడు. విషయం తెలియాలి మీకు. ఆయన సువార్త ప్రయాణంలో ఒకానొక పట్టణంలో వచ్చినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ను, ఆ యొక్క పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు అప్పుడు. అంతేగాని ప్రత్యేకంగా వాళ్ళ కోసం వెళ్ళలే. కానీ ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చూసి ఆయన తరించిపోయి వీళ్ళకి ఎలాగైనా చెప్పాలి అని చెప్పి అక్కడ వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. అలా చెప్పిన తర్వాత ఆయన ఏమైనా అక్కడే ఉండి వాళ్ళకి కౌంటర్లు వేస్తూ ఏమైనా ఉన్నాడా? మనం కిందకు చూడాలి. ఆయన వాళ్ళకి సువార్త ప్రకటించాడు. నీవు చెప్పే కొత్త బోధ ఏంటి అనేసరికి వాళ్ళకి సువార్త గురించి చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత ఏం జరుగుతూ ఉందో మనం 32వ వచనాన్ని చూడండి. అదే అధ్యాయంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. వాళ్ళు ఏమంటున్నారట? కొందరు అపహాస్యం చేశారట, మరికొందరు దీనిని గూర్చి మరొకసారి మేము వినాలి అని చెప్పారు. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. మీకులాగ అక్కడ ఉండి కౌంటర్లు వేస్తూ వాళ్ళకి చెబుతూ ఉండొచ్చు కదా. పౌలు గారు ఎందుకు విడిచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి? ఆయనకి వాళ్ళ మీద మాట్లాడడమే, వాళ్ళ గురించి, వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పడమే కాదు ఆయన సువార్త. తను నమ్ముకున్నటువంటి దేవుని గూర్చి, యేసుక్రీస్తుని గూర్చి చెప్పవలసిన సంగతులు అనేకమైనవి ఉన్నవి. కాబట్టి ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి చూడండి 34వ వచనం. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి, వారిలో
అరియోపగీతుడైన దియోనుసియు ద దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. ఇక్కడ చూస్తే కొంతమంది అతను చెప్పినటువంటి బోధకు ప్రేరేపితులై ఆయనను వెంబడించారు. అయితే ఆయన అక్కడ ఉండిపోయారా? కొంతమంది అడిగారు కూడా, నువ్వు ఇంకా మాకు ఈ విషయాలు చెప్పాలని. కానీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మీరేం చేస్తూ ఉన్నారు? ప్రతిరోజు వాళ్ళ మీద దాడి చేస్తూ, వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ యొక్క విగ్రహాలను, వాళ్ళ యొక్క గ్రంథాలను దూషిస్తూ, తోలనాడుతూ, వాళ్ళకి కోపం రేపుతూ మీరు మాట్లాడుతూ ఉన్నారే, ఇది ఎంతవరకు సబబు? దేవుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండమన్నాడు. 1-2 మార్లు చెప్పి విడిచిపెట్టేయమన్నారు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? అదే పనిగా అదే సువార్త అనుకుని దాని మీదే పడి ఉన్నారు. మరి ఇక్కడ ప్రవక్తలు కానీ, యేసుక్రీస్తు కానీ, లేకపోతే అపోస్తలులు కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ మీదే కూర్చొని లేరు. ఇక్కడ సువార్తలో మనం చూస్తే పౌలు గారు ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. కొంతమంది అడిగారు కూడా, మాకు ఇంకా ఈ విషయాలు తెలియపరచాలని. అయినా కానీ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరులారా, అలాగే మరి ముఖ్యంగా జాన్ కొయ్య గారు, మీరు ఆలోచన చేయాలి. ఏదో మేము మీకు నేర్పించేస్తాం, మా దగ్గరకు మా మాటలు వినండి అంటే, మీరు చెప్పినటువంటి బోధ ఎలాగ ఉంది? యేసుక్రీస్తు గురించి నీకు అనుకూలంగా ఉన్న మాటను చెప్పేసి విడిచిపెట్టేశారు. దాని వెనకాల ఎంత అర్థం ఉందో మీకేమైనా అర్థమైందా? ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా ఉన్నారు? అక్కడ విగ్రహారాధన ఎక్కువగా ఉంది. అయినా కానీ పౌలు గారు వాళ్ళకి సువార్త బోధించిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. అక్కడే ఉండి వాళ్ళకి కౌంటర్లు వేస్తూ ఉండలేదే? మీకు జ్ఞానం లేక, మీరు నేర్చుకున్నదే గొప్ప జ్ఞానం అనుకొని ఇతరుల మీద రుద్దుతూ ఉన్నారే, ఇది ఎంతవరకు కరెక్టు? ఇదేనా నీ జ్ఞానం? నేను ఆ 2 వచనాల గురించి, నువ్వు మాట్లాడినటువంటి 2 మాటల గురించి ఎంతసేపు మాట్లాడాను? నువ్వు 4 నిమిషాలు మాట్లాడావు. ఆ 4 నిమిషాల్లో తిట్టడమే ఎక్కువ ఉంది. బైబిల్ గురించి నువ్వేం బోధించావు? అంటే తిట్టడం కోసమే మీరు వాక్యాలను వక్రీకరిస్తారా? బైబిల్ వాక్యాలని ఎవరైనా తప్పుగా మాట్లాడితే సరిచేయాలనుకుంటే దానికి వెనకాల ముందు దాని సందర్భం ఏంటనేది మీరు మాట్లాడాలి. అంతేగాని 1 గంట సేపు వాళ్ళ గురించి తిట్టి 1 పావు గంట సేపు నువ్వు రెఫరెన్స్ తీసి చూపిస్తావు. అందులో కూడా తప్పులు. వివరించడం రాదు, చూపిస్తావు. కానీ దాని వెనక ముందు ఉన్నటువంటి అర్థాలు ఏంటి? ఏ సందర్భంలో దేని గురించి మాట్లాడారు? దాన్ని ఏమైనా వివరిస్తూ ఉన్నారా? ఇదిగో ఉంది చూశారా అని చెప్పి వెళ్ళిపోతున్నావు. దాని గురించి నేను వివరించాను, నువ్వు వివరించావా ఎంత? ఆలోచన చేయండి, ఆలోచించండి. ఇతరులని దూషించాలని బైబిల్ దగ్గరికి రావద్దు. బైబిల్ ఏం చెబుతూ ఉందంటే, ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు అని చెప్తూ ఉంది. మీరు కలిపేస్తున్నారు, మీకు అనుకూలంగా లేని వాటిని తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, తప్పుగా వివరిస్తూ ఉన్నారు. ఇది మీ జ్ఞానం. మీరు ప్రపంచమంతా తిరిగి నేర్చుకున్న జ్ఞానం ఏంటంటే, బైబిల్ని ఎలా కలపాలి, బైబిల్లో వేరే పదాలు ఎలా కలపాలి, ఎలా వక్రీకరించాలి, ఇది మీరు నేర్చుకున్నారు. ఇలాంటివి మానండి. ప్రజలకు, క్రీస్తుని నమ్ముకున్న వారికి మంచి బోధలు చేయండి, మంచి సువార్తను ప్రకటించండి. మీరు చెప్పిన దాంట్లో జ్ఞానం ఉంటే మేము స్వీకరిస్తాం. నువ్వు చెప్పిన దాంట్లో జ్ఞానం లేదు, మీకు అనుకూలంగా మీరు మాట్లాడి ఉన్నారు. క్రీస్తు విగ్రహారాధన గురించి మాట్లాడారని మీరు అక్కడ మాట్లాడారు స్త్రీ దగ్గర. అలాగే ఏథెన్సు పట్టణంలో పౌలు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు. ఆ పట్టణంలో ఆయన సువార్త చేశాడు, వాళ్ళకి సువార్త వాళ్ళు అడిగారు, చెప్పారు, ఆయన వెళ్ళిపోయాడు. అక్కడుండి వాళ్ళు కౌంటర్లో వేయలేదు, వాళ్ళ దేవుడి గురించి తప్పుగా మాట్లాడలే. మీరు అతి దేవత భక్తి గలవారు అని చెప్పి వాళ్ళ గురించి గొప్పగా చెబుతూ తెలియబడని దేవునికి అని యేసుక్రీస్తు గురించి చెప్పారు. మీరేం చెప్తూ ఉన్నారు? కలిపి చెరుపుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఏదైనా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏమైనా వాక్యానుసారంగా తప్పులు మాట్లాడి ఉంటే వాక్యానుసారంగా మీరు దాన్ని వివరించండి. దీని సందర్భం ఇది, దీని ముందు ఇది, వెనకాల ఇది ఎవరికి వాడతారు, ఎందుకు వాడతారు, ఏ రీతిగా మాట్లాడాలి, మనం ఏ రీతిగా దాన్ని అనుసరించాలి అనే మాటలు మీరు మాట్లాడండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సరికాదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.